సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వాళ్ళు అదరగొడుతున్నారని ప్రశ్నిస్తే పగబడుతున్నాడంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉండగా క్రిస్మస్ అధికారికంగా నిర్వహించామని గుర్తు చేశారు. అన్ని మతాలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేశాడన్నారు. రేవంత్ ఏడాది పాలనలో ఒర్లుడే గాని ఓదార్పు లేదని అన్నారు. అడిగిన వాళ్ళను అదరగొడుతున్నాడని ప్రశ్నిస్తే పగబడుతున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో రేవంత్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ అసెంబ్లీని అపవిత్రం చేశాడంటూ మండిపడ్డారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నాను. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టిన మాట తప్పిన, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిన మాట తప్పిన, ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్. 7 రూపాయల అమ్మవారు. ఆ 7 రూపాయల అమ్మవారి దగ్గర ముగ్గురు రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చి ఘనమైన చర్చి, ఏషియాలోనే 2వ పెద్ద చర్చి. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు. ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో. యేసుక్రీస్తు దగ్గర తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు. ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మాట తప్పినాని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభు గొప్పవాడు, క్షమాపణ కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని